హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షనర్లకు 5% అదనపు పెన్షన్ తాజా వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. సో, వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే పెన్షనర్లకు బిగ్ అలర్ట్. 65 సంవత్సరాలు నిండిన పెన్షనర్ నిండితే పెన్షన్ పెరుగుతుందా? వాట్సాప్ మెసేజ్‌ల వెనుక ఉన్న అసలు నిజం. ఫ్రెండ్స్ మనకిప్పుడు ప్రెజెంట్ ఏక్యూపీ అదనపు పెన్షన్ అనేది 70 ఏళ్ళు పైబడిన వారి నుంచి అయితే మొదలుగా ఉంది. మరి 65 ఏళ్ళు నిండితేనే పెరుగుతుందా? అని వాట్సాప్ మెసేజెస్ అయితే వస్తున్నాయి. అసలు అది జరుగుతుందా లేదా అనేది చూద్దాము. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ముఖ్యంగా వాట్సాప్ గ్రూపుల్లో ఒక మెసేజ్ అయితే విపరీతంగా చక్కర్లు కొడుతోంది. అదేంటంటే కేంద్ర ప్రభుత్వం 65 ఏళ్లు నిండిన పెన్షనర్లకు శుభవార్త చెప్పింది అంటూ ప్రతి 5 సంవత్సరాలకి ఇంకా 65 నుంచి ప్రతి 5 సంవత్సరాలకి 5% లేదా 10% చొప్పున పెన్షన్ అనేది పెంచడానికి మోడీ ప్రభుత్వము ఆమోదం తెలిపింది అని ఆ మెసేజ్ యొక్క సారాంశంగా ఉంది. చాలామంది దీనిని నమ్మి నిజమని సంతోషపడుతున్నారు. కానీ ఇది పూర్తిగా అవాస్తవమండి. ఇది ఫేక్ న్యూస్. ఎందుకంటే దీని వెనుక ఉన్న పూర్తి కథనము పార్లమెంటీ పార్లమెంటరీ కమిటీ సిఫార్సులు మరియు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాము. అసలు ప్రచారం ఏంటి? వాస్తవం ఏంటి? అంటే ప్రచారం వచ్చేసి 80 ఏళ్లు దాటిన వారికి ఇచ్చే అదనపు పెన్షన్ సౌకర్యాన్ని సవరించి ఇకపై 65 ఏళ్లు నిండినప్పటి నుంచి ప్రతి 5 ఏళ్లకు పెన్షన్ పెంచుతారని పుకార్లు పుట్టించారు. వాస్తవం. రాజ్యసభకు చెందిన 110వ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఇటువంటి సిఫార్సు చేసిన మాట వాస్తవమే కానీ, కేంద్ర ప్రభుత్వం దీనిని ఆమోదించలేదు. పైగా తిరస్కరించింది కూడా. పార్లమెంటరీ కమిటీ 110వ సిఫార్సులు మరియు నేపథ్యం. డిసెంబర్ 10, 2021న ఎంపీలు కేఆర్ సురేష్ రెడ్డి, కనకమేడల రవీంద్ర కుమార్ తదితరులు సభ్యులుగా ఉన్న ఈ కమిటీ తన నివేదికను సమర్పించింది. వారు పెన్షనర్ల కష్టాలను దృష్టిలో ఉంచుకొని ఈ మేరకు కొన్ని కీలక సిఫార్సులైతే చేశారు. ప్రస్తుత పరిస్థితి. ఇప్పుడున్న రూల్స్ ప్రకారం పెన్షనర్ వయసు 80 ఏళ్లు దాటితేనే అదనపు పెన్షన్ వస్తుంది. 20% నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకైతే. సో, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేరుగా అయితే ఉంది. కమిటీ సిఫార్సు 80 ఏళ్ల వరకు ఆగడం సరికాదు. 65 ఏళ్ల వయసు నుంచే ప్రతి 5 ఏళ్లకు 5% చొప్పున పెన్షన్ పెంచుతూ పోవాలి అనైతే సిఫార్సు చేసింది కమిటీ. మరో సిఫార్సు ఏంటంటే ఫిక్స్డ్ మెడికల్ అలవెన్స్ ఎఫ్ఎంఏను నెలకు 1000 నుంచి 3000కు పెంచాలి అంటూ. మరి ఈ యొక్క మూడోది కమిటీ ఎందుకిలా సిఫార్సు చేసింది? కారణాలేంటంటే కమిటీ క్షేత్రస్థాయిలో పెన్షనర్ల ఇబ్బందులను గమనించింది. ఉమ్మడి కుటుంబాల విచ్ఛిన్నం. పిల్లలు ఉద్యోగాల రీత్యా దూరంగా ఉండటంతో వృద్ధులు తమ బాగోగులు తామే చూసుకోవాల్సి వస్తోంది. ఆరోగ్య సమస్యలు. వయస్సు పెరిగే కొద్దీ వైద్య ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. 60-70% పెన్షన్ డబ్బులు మందులకే సరిపోతున్నాయి. ఒంటరితనం మరియు ఆర్థిక భారం. తోడు లేకపోవడంతో మరియు ఆర్థికంగా ఇబ్బంది పడటం వల్ల ఈ పెంపు అవసరమని కమిటీ భావించింది. మరి దేశంలో పెన్షనర్ల లెక్కలు. డిసెంబర్ 2020 నాటికి ఈ కమిటీ చే సేకరించిన గణాంకాల ప్రకారంగా కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు సుమారుగా 66,73,000 మంది ఉన్నారు. వీరిలో సివిల్ పెన్షనర్లే 10,95,352 మంది. రక్షణ శాఖ డిఫెన్స్ పెన్షనర్లొచ్చేసి డిఫెన్స్ రంగంలోని వారు 32,77,421 మంది అత్యధికంగా ఉన్నారు. తర్వాత రైల్వే 15,30,268 మంది. టెలికాం కంపెనీ నుంచి 4,38,498 మంది. పోస్టల్ డిపార్ట్‌మెంట్ నుంచి 3,31,358 మంది అయితే ఉన్నారన్నమాట. ఈ గణాంకాలు 2020 నాటివండి. డిసెంబర్ 2020 నాటివి. ఇప్పుడు అప్‌డేట్ అయ్యి ఉండొచ్చు. మారి ఉండొచ్చన్నమాట. ఇక ఐదోది కేంద్ర ప్రభుత్వం ఎందుకు తిరస్కరించింది? అంటే ప్రభుత్వం వాదన ఈ విధంగా ఉంది. పార్లమెంటరీ కమిటీ 28 సిఫార్సులు చేస్తే కేంద్రం కేవలం 5 సాధారణ సిఫార్సులను మాత్రమే ఒప్పుకుంది. 65 ఏళ్లకు పెన్షన్ పెంపు ప్రతిపాదనను ఆర్థిక శాఖ జూన్ 1, 2022న తిరస్కరించింది. దానికి వారు చెప్పిన కారణాలు ఈ విధంగా ఉన్నాయి.
ఆర్థిక భారం. ఇప్పటికే పెన్షనర్ల కోసం లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నాం. కొత్త పెంపు వల్ల ఖజానాపై భారం పడుతుందని చెప్తున్నారు. రెండవది పెరిగిన ఆయుర్దాయం. గతంతో పోలిస్తే ఇప్పుడు మనుషుల ఆయుర్దాయం పెరిగింది. అంటే పెన్షనర్లు ఎక్కువ కాలం జీవిస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వం ఎక్కువ కాలం పెన్షన్ చెల్లించాల్సి వస్తోంది. వారు తొందరగా కాబట్టి భారం పడుతోంది అన్న కోణంలో ఆర్థిక శాఖ వివరణ అయితే ఉంది. ఇక రాష్ట్రాలపై ప్రభావం. కేంద్రం పెంచితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా అదే డిమాండ్ చేస్తారు. ఇది రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిని దెబ్బతీస్తుంది. ఇక ఆరోది పెన్షనర్ల ఆవేదన మరియు నిరసన. ప్రభుత్వం చెప్పిన ఎక్కువ కాలం బ్రతుకుతున్నారనే కారణం పెన్షనర్లను తీవ్రంగా బాధించింది. వారి వాదనలైతే ఈ విధంగా ఉన్నాయి. రాజకీయ నాయకులు మ రాజకీయ నాయకుల యొక్క విలాసాలు. ఎంపీలు, ఎమ్మెల్యేలు విమాన ఖర్చులు, హోటల్ బిల్లులు, సెక్యూరిటీ కోసం వెచ్చించే వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తా ఉంటారు. 5 ఏళ్ళు పదవిలో ఉంటే జీవితాంతం పెన్షన్ తీసుకుంటుంటారు. కానీ 30-40 ఏళ్ళు సేవ చేసిన ప్రజలకు సేవ చేసిన మాకు పెన్షన్ పెంచమంటే భారం అంటుంటారు అనైతే వాదిస్తున్నారు. బ్రతకటమే తప్ప అంటే జీవన ప్రమాణాలు పెరిగాయని సంతోషించాల్సింది పోయి ఈ విధంగా అనటము బా మంచిది కాదు. దౌర్భాగ్యం అని జెప్పేసి బాధపడటము. ఇక సేవ. దేశాన్ని నిర్మించింది మేము. మాకు ఇచ్చేది భిక్ష కాదు. అది మా హక్కు. వృద్ధాప్యంలో మందుల ఖర్చులకు ఇవన్నీ పెరిగాయి కాబట్టి వీటి కోసం ఆదుకోవాల్సింది పోయి ఇలా మాట్లాడడం అమానుషం అంటున్నారు. కాబట్టి మిత్రులారా వాట్సాప్‌లో వచ్చేటటువంటి ఫేక్ మెసేజ్‌లను నమ్మి మోసపోకండి. ప్రస్తుతానికి 65 ఏళ్లకు పెన్షన్ పెంపు ప్రతిపాదన అమల్లో అయితే లేదు. దీని గురించి ఎటువంటి సమాచారం లేదు కాబట్టి మీరు ఈ నిజమైన సమాచారంతోటి మీకు మీ పెన్షన్ మిత్రులకి షేర్ చేయండి వీడియోని. తప్పుడు వార్తలను అయితే అరికట్టండి. మీ అభిప్రాయం ఏంటి? ప్రభుత్వం చెప్పిన కారణాలు ఈ ఈ విధంగా ఆదాయం పెరగడం వల్లే పెంచడం లేదనైతే ఆహ్, చెప్తోంది. మరి ఇది సమంజసమేనా? మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.